జరిగిన మంచిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. మళ్లీ మళ్లీ చెబుతున్నా జరిగిన మంచిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. ఇదే సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పిలుపు. చాలా క్లియర్గా, ఇంకా చెప్పాలంటే క్రిస్టల్ క్లియర్గా ప్రతి అంశంపై మాట్లాడారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ను కోల్పోయాం. ప్రతి ఏటా 13,000 కోట్లు నష్టపోతున్నాం. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. అందుకే పదే పదే విశాఖ గురించి చెబుతున్నానే అన్నారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున 15,227 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కోసం ఏడాదికి 17,757 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. చంద్రబాబు హయాంలో అప్పులు 4,12,288 కోట్లు ఉంటే అది 21.87% పెరిగింది. తమ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల 12% పరిమితం చేశామని వివరించారు. 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో ఒకరికి మంచి చేసింది లేదు. బాబు హయాంలో అక్క చెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మనం అక్క చెల్లెమ్మల ఖాతాలో 2,55,000 కోట్లు వేశాం. మా హయాంలో ఎవరూ టచ్ చేయలేని పథకాలు తీసుకొచ్చాం. 8 పథకాలకే 52,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ పథకాలతో పాటు బాబు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే 1,26,140 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా అన్నారు సీఎం జగన్. ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా స్లైడ్స్ వేసి మరీ వివరించారు. ఇక ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే ఏపీ అప్పులు ఎంతున్నాయి, ప్రతిపక్షాలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాయి, వాటికి తోడుగా ఎల్లో మీడియా పదే పదే అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తోంది, అసెంబ్లీ వేదికగా అప్పుల లెక్కేంటో సీఎం జగన్ పక్కాగా చెప్పారు. పెద్ద స్క్రీన్లో అందరికీ కనిపించేలా, ఏపీ మొత్తం చూసేలా లెక్కలతో సహా వివరించారు. విభజన సమయంలో ఏపీకి ఎంత అప్పు ఉంది, చంద్రబాబు హయాంలో చేసిన అప్పులెన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పులెన్ని, ఇవన్నీ అనా పైసలతో సహా వివరించారు సీఎం జగన్. మన మీద మనకు పడని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు, సో కాల్డ్ ఈనాడు, ద సో కాల్డ్ ఆంధ్రజ్యోతి, ద సో కాల్డ్ TV5 ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళు మన మీద చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు. నోటికి హద్దు పొద్దు లేదు. నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష, రాష్ట్ర విభజన టయానికల్లా 1,53,000 కోట్లు డెట్ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 4,12,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయాడు. అంటే 1,53,000 కోట్లను కాస్త 4,12,288 కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే, మనం 4,12,000 కోట్ల రూపాయలు డెట్టుతో మన ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు అది 7,03,000 కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో చేసిందేంటో అసెంబ్లీ వేదికగా వివరించిన సీఎం జగన్ అదే సమయంలో మేనిఫెస్టోల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎవరూ టచ్ చేయలేరని అన్నారు. తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం 13,500 రైతన్నలకు ఇస్తా ఉన్నాం. మనం చెప్పింది రైతన్నలకు 12,000 ఇస్తామని, కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా 13,500 మనం ఇస్తా ఉన్నాం. ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం 5 ఏళ్ళకు కలిపి 87,612 కోట్ల రూపాయలు ఎగరగొట్టి, ఆ 5 సంవత్సరాలు కలిపి ఆయన 15,000 కోట్లు ఇస్తే, మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా 30,000 కోట్ల పైచిలుకు 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేసాం రైతులకు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 ఇవ్వడానికే రైతులకు మనసు రాలే. ఇప్పుడు దానికి పోయేదేముందిలే అని చెప్పి 20,000 అంటున్నాడు. దానికి ఇంకొక 10,000 కోట్లు, 11,000 కోట్లు, అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు చెప్పినా కదా, టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి, పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, పేదలకు అందే బియ్యం కానీ, పీడిఎస్ బియ్యం కానీ,
ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరుముద్ద కానీ, ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా, ఆ 52,700, ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 1,26,140 కోట్లు సంవత్సరానికి. అంటే నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మీద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం. కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం. పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం. చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం. నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తాన్నాడు. మళ్ళా 70,000 కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు ఆయన మీడియా ప్రచారం చేస్తోంది. మరి చంద్రబాబు అమలు చేసే స్కీములు కలిపి లెక్కేస్తే మొత్తం ఖర్చు 1,50,000 కోట్లు దాటిపోతుంది కదా. దీనికి చంద్రబాబు చెప్పే సమాధానం సంపద సృష్టిస్తానని. సంపద సృష్టించడంలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ ఎంత చెత్తదో పాత లెక్కలన్నీ బయటకు తీసి మరీ వివరించారు సీఎం జగన్. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, అధ్యక్ష మరి జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా, మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 1,26,000, నువ్వు చెప్పే కొత్త ఇవన్నీ యాడ్ చేస్తే అది ఇంకా 1,50,000కు పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష. ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ, వాళ్ళు ఏదైనా గోబెల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా. ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించుంటారు కదా. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినాడు. పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004-05 దిగిపోయినాడు అధ్యక్ష. 2005-06 నుంచి దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినారు అధ్యక్ష. రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ 2014-15 చూసుకోండి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతా ఉన్నా. లెక్కలతో సహా స్లైడ్స్ వేసి మరి ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అసెంబ్లీ వేదికగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. సంపద సృష్టించారని చెప్పుకునేటటువంటి చంద్రబాబు సృష్టించినటువంటి సంపద ఎంత? ఆయన హయాంలో మొత్తం 14 ఏళ్ల పాలనలో రెవెన్యూ డెఫిసిట్ని లెక్కలతో సహా స్క్రీన్పై వివరించారు. అలాగే ఆయన చేసినటువంటి అప్పులెన్నో కూడా స్క్రీన్ పైన క్లియర్గా ప్రజెంట్ చేశారు. చంద్రబాబు ఇస్తున్నటువంటి హామీలు గతంలో ఎప్పుడూ ఏ హామీని నెరవేర్చలేదు. తాను ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి మాయం చేసేశారు. ఏ హామీ నెరవేర్చిన చంద్రబాబు ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారు. గతంలో రుణమాఫీ దగ్గర నుంచి 600కు పైగా హామీలను ఎగ్గొట్టారు. ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారు. ఈ కొత్త హామీల విలువెంతో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇది చంద్రబాబు నెరవేరుస్తారని, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. అదే సమయంలో చంద్రబాబు సంపద సృష్టించారంటారు కదా, మరి జీడిపిలో, దేశ జీడిపిలో రాష్ట్రం వాటా GSDP ఎంత ఉంది ఆనాడు చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో, ఇప్పుడు ఎంత ఉందనేది కూడా క్లియర్గా వివరించారు.